చూడండి పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది పెద్ద మనిషి. ఏదో ఆలోచిస్తూ ఉంది దీర్ఘంగా, లేదంటే ఆ మ్యూజిక్ సౌండ్ వింటుందేమో. బాగా నిద్రపోయింది, గంట పైనే లేచింది. చూడండి ఎలా ఆలోచిస్తుందో. నేను వీడియో తీస్తున్నాను, అటు తిరిగి పడుకుంది. చిన్న కుట్టి కాదు ఇది, మళ్ళీ దిండు తగ్గిందేమో. హలో మేడం, ఇంకా లేవండి, సాయంత్రం అయిపోయింది. మేడం కొంచెం లేండి మేడం, లేండి మేడం, లేండి. జ్యూసి తాగుతారు, పాలు తాగుతారు, లేండి మేడం. దానికి గోరువెచ్చ పాలు వేస్తే మళ్ళీ చల్లగా తాగదు. మళ్ళీ ఇంకా నిద్రపోతుంది. ఎలా కూర్చొని దిండు మీద తల పెట్టుకొని. దీని పని బాగుందండి బాబు. ఆ తోగేదో విసురుకోవడానికి ఏమో. దిండు వేసుకొని మెత్తటి పరుపు వేసుకొని ఉయ్యాల్లో ఎట్లా పడుకోనుందో. ఇది చిన్న కుట్టి కాదు ఇది, చూడండి ఎలా పడుకోనుందో. మళ్ళీ దానికి దిండు కావాలి, కింద పడుకోదు. మళ్ళీ చైర్ మీద కూర్చుంటే కూడా క్లాత్ ఉండాలి, మంచం మీద కూర్చున్నా మళ్ళీ క్లాత్ ఉండాలి. చూడండి ఎటు పడుకుంటుందో. మళ్ళీ తోక ఆడించడం. దీని పనులు చిన్నవి కాదు ఇంట్లో. మాకైతే బాగా టైంపాస్ దీంతో. మేము ఎట్లా టీవీ గట్రా చూడము, దీంతోనే టైంపాస్ మాకు బాగా. వర్షం మళ్ళీ ఫుల్ ఫామ్గా స్టార్ట్ అయింది. పాపం ఐరా మేడంకి ఇంకా నిద్ర తగ్గలేదే. ఐరా మేడం అంట. ఐరా మేడం లేండమ్మా, కొంచెం పొద్దుపోయి పడుకోకూడదు ఇంట్లో. తిండు మళ్ళీ. ఏంటి ఎంత లేపుతున్నా, మీకు నిద్ర తగ్గట్లేదా? ఐరా మేడం, ఐరా మేడం, ఐరా మేడం. నేను పసుపు చేతులతో పట్టుకున్నాను, అంటుకుంది దానికి వైట్ది. ఐరా మేడం, పొద్దుపోయి నట్టింట్లో పడుకోకూడదండి, కొంచెం లేవండి. హలో హలో ఐరా మేడం, మేడం, మేడం. ఐరా మేడం, లేవండి మేడం, పొద్దుపోయి పడుకోకూడదు. ఎంత కోపం వస్తుంది. అలా నాకు గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పుడే లేచిండ్రు. అది కూడా మా పాప లేపిందని లేచి అడుగుతుందో చూడండి. సీరియస్గా అంత గొడవేస్తుంది, నన్ను ఎందుకు లేపారు అంటే. కోపం, చిన్న కోపం కాదు, తాకూడదు. మా ఐరా మేడం చూడండి ఎలా కూర్చొని ఉందో. బజ్జోని నైట్ 9 అవుతుంది, ఇప్పుడు వచ్చి కూర్చొని ఉంది ఆలోచిస్తూ. ఇక్కడ ఎలికలు ఉండట్లేదు, ఏముండట్లేదు, ఏందో నన్ను ఇక్కడ తెచ్చిపెట్టారు అన్నట్టుగా ఆలోచిస్తుంది.
ఇక్కడ పెరుగుతున్నాను నేను. పిల్లలు ఫేమస్ ఎలుకలు కదండి, అందుకని తాగకూడదు దానికి కోపం. ఐరా హాయ్ బోల్. ఐరా హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఐరా అయితే అప్పు అని అలిగిందండి, పాపరిచిందని. 6-5 మిదిపైకి వెళ్ళాలి ఆ విషయానికి, రోజు అలవాటు. తీసుకెళ్ళలేదని గయ్యి గయ్యి అని అరుస్తుంది. ఇక మా పాప గట్టిగా అరిచిందని ఇంక అలిగి కూర్చుంది కుర్చీ మీద. వాన పడుతుంటే ఆమె షికారులు మాత్రం తీసుకెళ్ళాలి, కాసేపు ఆడుకుంటుంది మిద్ది పైన, ఇద్దరు ఆడుకుంటారు. నేను అలిగి కూర్చొని ఉంది. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తుంది. ఏం అలిగామంటే నా సైడ్ చూస్తుంది, కామ్గా ఉంది, నా సైడ్ చూస్తుంది, కామ్గా ఉంది. ఐరా క్యా ఫిసా